దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ఓం శ్రీ ఆదిపరాశక్తి లోకజనని మాతే నమః. ఓం ఓం శ్రీ ఆదిపరాశక్తి మంత్రి అఖండతో సర్వమలేన మముగ్రమలముల బ్రహ్మ వేదవాడ వేదమమ్మాలు కైక మాత మహాచండి మహాచాముండి మహాకాళికా స్వరూపనాథ పర్వతాధిపరాశక్తులు జన్మాలకి ఇంత కళ్యాణ పదతో రమణ విధం కళ్యాణ శక్తి ప్రార్థన కదొచ్చిన పూర్ణాది పూర్ణ కుంభస్వరూపిణి అమ్మ కళవతి లెక్క చెప్తారు పదో పదకొండు పదమాతలు అయితే చేసుకుని 11వ సంవత్సరానికి అమ్మ కదొచ్చిన పూర్ణాది పూర్ణ కుంభస్వరూపిణి అయితే నేను అభివృద్ధిని 2వ సంవత్సరానికి గ్రామ గ్రామ ప్రతినిధులు పద్మనాభ సంవత్సరానికి నేను ఇంత కళ్యాణం పద్ధతిలో తిరుపతి దేవస్థానం తల రూపాన్ని అమ్మా లోకైక మాత 7 కొండలు ఏ రకంగా అయితే తల్లి 7 తల్లుల తలమా లోకైక మాత నిన్నానని అభయమిచ్చుతారు అమ్మ శ్రీదేవంలో తల్లి ఏ రకంగా అయితే నీ తల అమ్మ పోక మిగిలిపోయిందో తల్లి ఆరోగ్య తలమా లోకైక మాత అక్కడ ఇక్కడ పోక దక్షిణ భారతం ఏ రకంగా అయితే తల్లి పోక అక్కడ మధ్యలో తల్లి అమ్మ లోకైక మాత కిలనండకోటి బ్రహ్మాండ నాయకు అయితే నేను పొందుతున్నానని కృతయుగే త్రేతాయుగే ద్వాపరయుగే కలియుగానికి ఆది అంతానికి ఆది గురువై ఆది శక్తి విముక్తులే కలిగించిన ఆది శక్తి వస్తున్నానని అమ్మ లోకైక మాత ఈ యొక్క 5000 సంవత్సరాలకి పునర్ ఆత్మాన కలిగే శిక్షణ రక్షణ తప్పదని అమ్మ లోకైక మాత ఏ రకంగా అయితే ఇవ్వబడి అల్మాత్మక అమ్మ ఆత్మాలు చూడబోతుంది ఏ రకంగా అయితే పాలమోగి అక్కడ తల రూపంలో శేష పాముపై పడుతున్నట్టు అక్కడ 9 పరిగెలతో తెలిసి అవుతుంది అమ్మ లోకైక మాత బాగినంటి భవన్లు ఏ రకంగా అయితే 9 పరిగెలంటే అక్కడ మీద కూడా ఎట్లుంది కామధేవు ఛత్రి కామధేవు కల్పవృక్షము ఆదిశేషుడు ఎట్లుంటే ఆదిశేషుడు 9 పరిగెలతో గురించి 9 పరిగెలతో నేను కాజేస్తా ఇలా కాజేస్తుడు నవగ్రహ రూపాల్లో గత జన్మ కర్మ వల్ల ప్రతి ఒక్కరిట గత జన్మ కర్మ వల్ల అందరూ కర్మలు అనుభవిస్తున్నారు ఈ యొక్క మానవ జన్మం నుండి ఎత్తి ప్రతి ఒక్కరు ఇలా పాతాళంలో నుండి వచ్చిన వాళ్ళు రాక్షస రూపంలో ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ రాక్షసత్వంతో చూపిస్తారు ఒక వాయి వరుస మాట మర్యాద మన్నన ఏది లేకుండా ఉన్న వాడే రాక్షసుడు భూమికి దిగి వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఎక్కడ వాళ్ళు దేవతలు ఏ రకంగా అయితే పుణ్యమో వాళ్ళు అయిపోతుందో లోకానికి పుడతారు వాళ్ళని ఏమన్నా మంచి వాళ్ళు దివ్య పురుషులు సంతులు సన్యాసులు అఘోరులు ఆధ్యాత్మికలు పీఠాధిపతులు మహారాజులు అంటారు బిడ్డ అదే కాకుండా నేను వచ్చిన కూడా క్షత్రి కామధేను కల్పవృక్షం ఆదిశక్తులు తులతో వచ్చిన ఆదిశక్తులుగా ఇక్కడికి మణిదీపకాంతలతో నా మణిదీపం మీద కూడా ఇక్కడనే ఉంది మణిదీపము ఇలా శ్రీచక్ర పీఠం మీద కూర్చున్న భవాని పట్టణీకలతో ఏర్పరిచి అఖండ జ్యోతి కలిగిస్తున్నా ఈ యొక్క అఖండ జ్యోతులు ఏ రకంగా అయితే కలవాలి పద్మనాభ కోజ్యోతి కేదారేశ్వర కోజ్యోతి ఏ రకంగా అయితే శ్రీచక్ర పీఠం మీద భాగ్యనుడిగా శ్రీచక్ర పీఠం మీద ఒక జ్యోతి నాలుగు ఒక జ్యోతి ఏ రకంగా అయితే దక్షిణ కూడా ఏ రకంగా అయితే దక్షిణ భయపడ దక్షిణ ముఖానికి ఏ రకంగా అయితే పంచబిడ ఏ రకంగా అయితే ఏమన్నా ఇది నుండి గురువు దిగి వచ్చిన ఆదిశక్తిని ఆది అంటానికి వస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుగా అందుగురించే 9 పరిగెలతో నవగ్రహాలు కష్టపెడుతున్నా నవదుర్గ కార్యనిర్వహిస్తున్నా అందుగురించే నా నవరాత్రులు జరుపుతారు అందుగురించే ఏ నవరాత్రులు ఉండే బిడ్డ వినాయక ఏ రకంగా ఆషాఢ మాసంలో నవరాత్రులు రిపోర్టరు పక్షరాత్రులు అంటున్నా అంటే 15 రోజులు ఈ తొలి ఏకాదశి వచ్చింది మన శేష ప్రాణుపై పడుకునే రోజుగా 4 నెలలు అందరూ ఏం చేస్తారా వేద పండితులు మొత్తం ఎవరు పండితులు కాదు వాళ్ళు ఎవరు తీసుకున్నారు చతుర్మాస దీక్ష ఎవరు తీసుకున్నారు చతుర్మాస దీక్ష ఎవరు తీసుకున్నారు చతుర్మాస దీక్ష ఎవరు తీసుకున్నారు పీఠాధిపతులు సన్యాసులు అఘోరం చేసుకున్న కొంతమందికి ఆనవాయితీగా వాళ్ళ పీఠం పద్ధతి ప్రకారం
ఏమంటాడు, నా వల్ల కాదు, నేను ఈ 4 నెలలు పడుతుంటాను అని చెప్పిన ఈ యొక్క 4 నెలల్లో మొదటిది ఏది, ఆదిశక్తి ముందే వచ్చేసరి. అందుకొచ్చే నవరాత్రులు వరాహి మాతతో వస్తున్న ఆదిశక్తిని గడగడలాడించడానికి ఎవరు వరాహి మాత, సృష్టినే కాశీని వరాహి మాత సైన్యాధ్యక్షురాలు, నా యొక్క సైన్యాధ్యక్షురాలు ఎవరు, వరాహి మాత. నేనే కన్ను ముక్కు చోము నేనే సర్వంతరి ఆమె. అట్లాంటి వరాహి మాత పూజలతోని ఈ యొక్క వసంత ఏ రకంగా ఆశ్చర్య మాసంలో వసంత పక్షాలు ఈ యొక్క ఆచారంలో ఏమంటారు కూడా, ఆచారంలో ఏమంటారు ఈ యొక్క నవరాత్రులు వరాహి నవరాత్రులు అంటారు, గుప్త నవరాత్రులు అంటారు, ఏ రకంగా ఆదిశక్తి నవరాత్రులు. కానీ గుప్త నవరాత్రులు అంటారు, అందరికీ ప్రచారం అయిపోయింది. ఈ నవరాత్రులు చేసుకుంటే మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది. ఇళ్లలో చేసేది కాదు, కలశాలు పెడుతూ టీవీలలో యూట్యూబ్లలో కూర్చొని అందరూ చేస్తారు. అది గుప్త నవరాత్రులు. ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. మీకు అర్హత లేదు గుర్తుపెట్టకుండా ఆ రకమైన ఈ యొక్క నవదుర్గలై కాపాడి ఆదిశక్తిని వేడుకుంటారా. అట్లాంటి నవరాత్రులు ఏ రకంగా ముందు నవరాత్రులు, తర్వాత ఏకాదశి ఇప్పటి నుండి ఎప్పటి వరకు ఉండేది, 4 నెలలు ఎప్పటి వరకు అయితే కూడా ఎప్పటి వరకు ఉండే 4 నెలలు ఎప్పటి వరకు ఉండే 4 నెలలు. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండదు కూడా. అందుకుంటే మాత దీక్షని అందరు తీసుకుంటారు, అందరు తీసుకుంటారా, తీసుకుంటూనే తీసుకోవాలి. మన ఇంట్లో కరెంట్ ఎక్కడ 230 volts 11 kV తీసుకోగా అది వాళ్ళు పీఠాధిపతులు అంటే ఎవరు, ఏదైనా కొడుకు చేయాలి తయారు చేసిన ఒక పీఠాధిపతి అంటే కూడా ఎక్కువ. ఎందుకంటే భాగ్యం కూడా పీఠాధిపతులకు ముందు చెప్తా, పీఠాధిపతులు అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్య పీఠం ఉంది, పుష్పగిరి శంకరాచార్య పీఠం ఉంది, ఈ హరిహర పీఠంలో ఎన్నో పీఠాలు ఉన్నాయి కూడా. వాళ్ళ పీఠాలకు వాళ్ళ గతంలో ఉన్న వాళ్ళ గురుల గురు పరంపరగా భాగితుల గురు పరంపర ద్వారా పీఠాలు నడుస్తాయి. కానీ ఈ పీఠం పెట్టిన ప్రభావం కూడా, ఈ పీఠం పెట్టినది ఎవరు నిర్మించలేదు. అలానాడు గురువు ఎవరు, ఆది గురువునే ఆదిశక్తినే ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్టరచనలకి అంత పంచాయతీరాలనే కానీ అట్లాంటి పంచాయతీలు 5 జరుగుతున్నాయి. ఏదైనా శ్రీ కుటుంబంలో నా ముఖం లోపలికి వెళ్ళిపోతుంది అంటారు కదా. పిల్లలు బాధ వెళ్తే తల్లి ఏం చేస్తుంది, ఏమైతుంది, అనారోగ్యాల పాలైపోతుంది, ముఖం మించకపోతుంది, కడుపు కన్నం తినది, రోగం పాలవుతుంది. అట్లాంటి నా ముఖం ఒక్కసారి అల్పరోజుడు నా ముఖం దిగదిగి ఉంటున్నప్పుడు ప్రత్యక్షంగా దగ్గరగా ఆదిశక్తి తిట్టుంటుంటే కూడా ఇప్పుడు మొత్తం ముఖం నా కొడుకు దిగదిగి ఉన్నట్టు లేదు. నా ముఖం మొత్తం చెంపలు ముగ్గురు గిద్దరు మొత్తం లోపలికి అయిపోయింది. గిద్దం చూడు ఎట్లయిపోయింది, గిద్దం అంత లోపలికి ఇంకా బాధపడుతున్నా. అయ్యో మంచివాళ్ళు నా పిల్లలే, చెడ్డవాళ్ళు నా పిల్లలే, ఆడిన మాట తప్పకుండా ఆడుతున్నారు, అవును అంటున్నారు, చేస్తున్నారు. తప్పదని ఇక్కడ శ్రీ గురుమాతలు పెడుతున్నా, అక్కడ కల్వకుర్తి కార్యక్రమంలో అక్కడ కూడా శ్రీ గురుమాతలు పెడుతున్నా. ఏ రకంగా ప్రథమాతని శ్రీలంకలో ఏ రకంగా అయితే సీత యొక్క అగ్ని జ్వాలలతో ఏర్పడ్డ ఒక ఏ రకంగా పరస్త్రీ చేయబడితే ఏ రకంగా అయితే ఒక సర్వనాశనం బొమ్మ మిగులుతుందో అట్లాంటి యొక్క సీతాదేవి ఏదైతే అగ్ని ప్రవేశమైందో ఈ యొక్క సీత కలియుగంలో ఈ యొక్క భవాని యొక్క భార్య పద్మమాత ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండి కార్తీక పౌర్ణమి బాగు పెట్టుకున్న శుద్ధ ఏకాదశి, కార్తీక ఏకాదశి రాకముందే ఆయన వచ్చిన తర్వాత ఏ రకంగా పౌర్ణమి రోజు ఇదై ఏ రకంగా బహుళ ఏకాదశి రోజు లోక కళ్యాణం గురించి నాలో ఐక్యమై ఇలా పునర్వస్తున్నారు కూడా. ఇలా ఏ రకంగా అయితే శ్రీలంక వాయిని నుంచి ఒక దాంట్లో తెచ్చుకొని పిడికలు మట్టి తీసుకోవచ్చు. ఏ రకంగా శ్రీలంక ఇలా చెప్తున్నా గోపకి ఈ రోజు ఎవరు చెప్పలేదు. ఆ యొక్క పిడికలు మట్టి తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఏ రకంగా అయితే సీతకు వచ్చిన కష్టాలు ఈ యొక్క కుటయుగే, త్రేతాయుగే, ద్వాపరయుగే, కలియుగానికి ఈ యొక్క 4 శక్తి పీఠాల సారాంశాన్ని ఏర్పరచుకున్న దాంట్లో ఒక రాయి పెట్టిందా, రాయి ప్రాణం పోసేదాన్ని ఏ రకంగా రాముడు ఆజ్ఞకు రాయిపై నాటైన అందుకు చెప్తారు కూడా. అందుకు ముఖ్యుడు ఎప్పుడు చెడిపోడు కూడా. అందుగురించే అక్కడ పక్కమాట జరుగుతుందా పాతాల సైడ్ పెడుతున్నా. ఈ రోజు బొడ్రాయి పిల్లలు చెప్తున్నారు, అందరు పిల్లల ఎక్కడ ఊరు ఇక్కడ రాము రేవుడు అన్ని బొడ్రాయి పిల్లలు ముందే చేసి కూడా ఆ బొడ్రాయి కూడా ముందే చేసి ఆ బొడ్రాయి కూడా పాతాల భైరవి పాతాల భైరుడని 33 వృక్షాలతోని 11 వేడి 11 పుత్రి 11 మారడు ఏ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర కోనేరు ఏర్పాటు చేసి విశ్వశాంతిని ఏర్పాటు చేశాను. కానీ ఆ కోనేరు కంటే ఒక స్నానం చేయించలేను, రాణిస్తలేను గోప్యంగా విలుతున్నా కూడా. ఎందుకంటే ప్రజలకు ఇట్లనే ఉంచట్టు ఏమిస్తారు, ఎంత ఏమిస్తావు అంటే తక్కెంతో కుంకం పెట్టి
ఏ తంత్రాలతానికి వైద్యమైన ఏ మంత్రాలతానికి తంత్రాలతానికి యంత్రాలు కట్టించి చనిపోలే. తన పవర్ ఎట్లా చేసు ఆదిశక్తి యొక్క వ్రతం చేసి ఒక ఆంజనేయ స్వామి ఏ రకంగా అయితే చేసి గుర్తు పెట్టుకున్నా సుందరకాండలో ఉండదు చూడ ఇంటర్ కూడా ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి ఎట్లయితే ఉందో పోయి బ్రహ్మకంలాలను తెచ్చి ఆ యొక్క పూజలు చేసి ఉంటారు లేదు ఆదిశక్తి కానీ ఆ యొక్క బ్రహ్మకంలో ఏ రకంగా ఒక కృతజ్ఞతగా అది సమయం అట్లా ఆదిశక్తి నుంచి కూడా వీళ్ళందరి పుణ్యాలత ఎత్తుకుంటా ఆదిస్తా పాటిస్తా ఆది గురువు అయితే కానీ తల్లికి ఎప్పుడైతే ఇదైందో కూడా నేను పరాశక్తి అవుతానని ఎట్లాంటి మీరు ఇలా తాగినోడు ఎట్లా తాగుతాడు మత్తు పానీయం తాగిన మత్తు మాంసాలు తిని బెల్లాన్ని కొడుతున్నాడు తల్లి కనబడతలేదు బెల్లం కనబడతలేదు భార్య కనబడతలేదు తాగి మత్తు పానలో బాగా అయ్యేవాడు చివరికి ప్రాణాలని వదులుకుంటున్నారు కూడా అర్థమైంది కూడా అట్లాంటి ప్రాణాలను వదులుకొని ఈ రోజు బాధపడితే కూడా అన్ని రంగంలో దానికి ఎందుకు ఒక వయసు లేదు ఏ లేదు ఆడోళ్ళప్పుడు ఓపిక స్థానం తగ్గింది ఆడదంటే ఆదిశక్తితో ఎంత కోపంతో తలకొంచుకొని మీరు తలకొంచుకొని నా యొక్క శక్తిని శివాత్మగా బ్రహ్మాత్మగా విష్ణుగా మూడు కుప్పలుగా నా యొక్క భస్వాన్ని చేసుకొని నేను విడుదల శక్తి స్వరూపుగా అట్లాంటి మహాశక్తిని కూడా ఈరోజు అందరూ బాధపడతాం. అట్లాంటి పానీయాన్ని నేను ఒక్కసారి మీరు మత్తు తాగించిన గురుతులంటే నేను ప్రపంచాన్ని మత్తు ఒక్కసారి తాగినాక మధు అంటే మత్తు పానీయం తీయని పేరు లాంటి వస్తువుని నేను సేకరించానంటే ప్రపంచమంతా తగ్గలేదు కూడా అందుకు నేను వచ్చిన ఆదిశక్తిగా ఇన్ని రోజులు పీడాధిపతుల యొక్క 11 సంవత్సరాలు బాగా ప్రజాన్ని పట్టిన 11 సంవత్సరాలు ఇప్పుడు ఈ యొక్క 11 సంవత్సరాలు 12 సంవత్సరానికి 19వ సంవత్సరానికి ఇందులో కూడా ఏం పట్టినా త్రిశూలాన్ని పట్టిన కూడా ఈ యొక్క దేనిది ఇది పార్వతి ఇది సరస్వతి ఇది లక్ష్మి అందులో త్రిశూల శక్తి స్వరూపిణి ఏ రకంగా అయితే ఈ యొక్క త్రిశూల శక్తి స్వరూపిణి రాబోయే 29 ఎంత తారీఖు 30 తారీఖు అయ్యా 29 రాబోయే 29 నేను అట్టాన్ని పడతా రక్త ధార సిందుతుంది ఎట్లా కుల మత వర్గ భేదం నా దేశం నీ దేశం ఇక పతనానికి వచ్చి కూడా దాచుకొని అమ్మవారు పతనానికి అంటుండేది తప్పని మళ్ళా ఈరోజు సకాలంలో వర్షాలు పడట్లేవు ఒక అమ్మాయిని సరిగ్గా చూస్తలేరు కొడుకులు కోడళ్ళు పిల్లలు ఒక్కొక్కరు లేరు వాయు మతలేరు అందరికీ ఇవ్వాలి అందు గురించి లక్ష్మీదేవి ఇక్కడ తెచ్చిపెట్టు సరస్వతిని ఇక్కడ పడేసు ఇక్కడ మధ్యలో కూర్చుంటా మీరు కన్ను మూసుకుంటే నేను కన్ను మూసుకుంటానా అవునా కాలం కూడా ఇలా గురు పరంపర పీఠాల మీద పీఠాలు పూజలు అందరికీ చెప్పలేదు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు నా కొడుకుని అదే చెప్తున్నా ఎక్కడ ఎక్కడ అయినా బాగలేదు కూడా ముట్టుకుంటే పాపం పట్టుకుంటే మహా దుర్వినియోగం తెలుసా అందులో ఎక్కడికి వెళ్తా ఈ యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసిన చతుర్మాస దీక్షలో ఎక్కడైతే పీఠాధిపతులు బయటికి వెళ్ళరో నీకు నేను సమయం ఇచ్చేందుకు బయటికి వెళ్ళి ప్రభావం తింటున్నారా విద్యార్థి తర్వాత మాట్లాడు బాగినూరు కూడా ముచ్చట పెట్టకుడి నీ చతుర్మాస దీక్షలో పాపము ఏ రకంగా అయితే పీఠాధిపతులు ఏ రకంగా అయితే ఇప్పుడు పీఠాధిపతులు ఏ రకంగా అయితే 4 నెలలు ఉంటారు కదా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా నా కొడుకుని బయటికి వెళ్ళాను వాళ్ళు 4 నెలలు వెళ్ళారు నేను సమయం చెప్పేంత వరకు వెళ్ళొద్దు శుభముడా అందరికి శుభముడా మీరు కోరి కొంగు బంగారం కానీ నష్టే పలికి అత్త ప్రసాదించదు ఏకంగా అయితే ఇచ్చేదాన్ని కాను నేను ఎల్లమ్మని కాను మైసమ్మని కాను పోషమ్మని కాను జాతర కోత వేయడానికి బాగా చదువుకోబడా అభివృద్ధులు కొడుతూ మంచి సమయాన్ని వినియోగపరుచుకోబడా సమయం అనేది మహా గొప్ప అందరూ సెల్ ఫోన్ల మీద దారపోతున్నారు తాగుల మీద దారపోతున్నారు తినడానికి దారపోతున్నారు లభ్యతల మీద దారపోతున్నారు సమయం దొరికిందంటే నష్టం పడుతున్నారు అట్లాంటి పెద్దలు కాదు వాళ్ళు చెప్తా కర్మ అంటే బాగా కష్టపడే వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు 10 మంది ధర్మధర్మాలు చేసేవాళ్ళు అక్కడ నించోవాలి కూడా అందరికీ ఇష్టమైన సంకేతం చెప్పేది కూడా అలా కలెక్షన్ नवीन पर बीएम इसका अपोइंटमेंट इनका इसमें कुंकुमार्चना करते बोले ना क्या बाद में कबड्डी और जब तक कबड्डी अपना कर नमाज को श्रावण नमाज छोड़ दो लावाना को मत बता दो
ముత్తయ్యలంతా రండి బిడ ముత్తయ్యలంతా రండి బిడ కష్టంలో బిడ భర్త కర్తమామని వెనుకున్నారు, భార్య కర్తమామని ముంగటున్నారు. భర్తకేమో అత్తమామ ఎన్నుకున్నారు, భార్య తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. భర్త యొక్క తల్లిదండ్రులు భార్యకు అత్తమామ ముంగటున్నారు. అంటే ఇద్దరు అత్తమామల వల్ల నిలబడతాది రెండు బ్రిడ్జులు. ఎట్లా ఈ యొక్క రెండు బ్రిడ్జిలు అయి ఏకకోణ మీద ఉండాలి. అందు గురించే భార్య సత్తి వ్రత ప్రతి వ్రత అంటే ఎంత కష్టం తెలుస్తుందా? దీని మీద ముండ్ల మీద నిలబడేటట్టు సంసారం. ఆమె ఎవరు చేస్తే సతీ సక్కుబాయి, సతీ అనుసూజ ఎందరిద్దరో పుణ్య స్త్రీలు పుణ్య పురుషులు పరమపదించి ఇలా దేశానికి ప్రపంచానికి నాంది పరుస్తున్నారు కూడా అలనాటి నుండి ఈనాటి వరకు. అందు గురించి ఈ యొక్క అనుమతులు ఏం జరుగుతుందా? నిండు ముత్తైలకు తంబులాలు ఇవ్వండి, కుంకుమార్జన చేయించండి, అభిషేకం చేయించండి, నైవేద్యం పెట్టండి, పుష్పమండపాలు. ఈ పంచ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కైంకర్యాలు జరుగుతున్నాయి ప్రతి నిత్యం కూడా. ఇలా ఎవరు రాని రాకపోని వచ్చినా చేసినా తాంబూలాలు పెట్టి భవాని చేస్తున్నాం. అందు గురించే మీకు అందరూ చెప్పేది కూడా మనకి మనకు కనిపించరు. అందు గురించే ఈ యొక్క ఈ మూడేంటివి, ఇవేంటి వజ్రాలు ఏంటివి? మూడు ఇద్దరు బిడ. ఈ యొక్క మూడేంటివి బిడ, ఈ మూడేంటివి బిడ, ఇదేంటిది బిడ? భోగాచరానికి ఎక్కడ బిడ? ఇది నైవేద్యాలు ఎక్కిరు బిడ. ఇదేంటిది బిడ? ఇది కొడుకు బిడ్డే, తర్వాత కొడుకు బిడ్డ, తర్వాత ఎవరు వస్తారు? మనమడు మన నాన్న వస్తాం. ఇక్కడ కూడా ఒకరినే పెట్టినా, ఇక్కడ చెప్పాలా? ఇగో ఇక్కడ ఒకరినే పెట్టినాం. ఎందుకంటే అమ్మమ్మలో ఒకటే దిక్కు కదా మనమడు. కానీ కోడలికి కోడలంతా ముగ్గురు నిలబడతారు. అందుకుంటే 3 స్టార్స్ అన్నారు. 3 స్టార్స్. కోడలు మంచిది అయితేనేమో అత్త గుణవంతురాలు అవుతుంది, కోడలు చెడ్డది అయితేనేమో అత్త అధైర్యరావంతులు అవుతుంది. ఎట్లా కుట్టుకుంటా గిట్టుకుంటే నడుస్తారు ఇక అది ఇదండి. అందుగురించి ప్రతి కోడలు కూడా బిడ మీరు కూడా ఒక అత్త ఇంటికి కోడలు ఇంటికి అత్త. ఒక అత్తయ్య వచ్చినప్పుడు కోడలు అవుతుంది. ముందు ఏమై వచ్చిందని అత్త అయిందంటే ఇప్పుడు కోడలు ఉంటే ఆమె కూడా. అందు గురించి కూడా ఎవరికైనా 4 రోజులే. అందు గురించే ఈ ఉండమే సంసారం. కానీ పాడలు ఇంత బాగా చేస్తున్నా కూడా నాకు ఎంత మనసు తృప్తి ఉంది కూడా. ఒక్కొక్క ఆరాం వచ్చి భవానీ నీకు 10,000 ఇస్తాం, నేను ఈ భర్తను ఉద్దేశం ఇంకో భర్తను చేసుకుంటాను. ఎప్పుడైతే పెట్టి చెప్పు మొగాలు వస్తాడు. ఇంకా తల్లిదండ్రులే ఎట్లా చెడగొడుతున్నారు కూడా. నా పిల్లల మీదకి రావాలి, నా పిల్లల మీదకి రావాలి. నేను నా పిల్లల మీద ఎట్లా రావాలి? నేను పడ్డ కష్టం నా పిల్లలు పడవద్దు. ఎందుకు పడుతుంది పిల్లలు? ఎందుకు పడవుతుంది పిల్లలు? నువ్వు పడ్డ కష్టం ఇంకా డబల్ కష్టం పెట్టాలి పిల్లగానికి. వాడు అప్పుడే పరిస్థితిలోకి వస్తాడు. పిల్లగానికి పైసా ఇవ్వదు, అడగంగా పైసా కష్టం తెలియదు, తినే తిండి విలువ తెలియదు, తొడిగే బట్ట విలువ తెలియదు. వాడు ఎంత బాగుపడతాడు బిడ్డ? అన్నా కాదా? వాడు ఎప్పుడు ప్రాణాలు తీసేస్తాం. అందు గురించి ఏం చేయాలి? అడగంగానే పిల్లలకు పైసలు ఇవ్వద్దు, అడగంగానే తిండి బయట తిండి తినబెట్టద్దు, అడగంగానే బట్టలు ఇవ్వద్దు. ఇప్పుడు బర్త్డేలకు బట్టలు అప్పుడు ఏం చేసేది? ఎప్పుడు ఇప్పించేది బట్టలు? అప్పుడు పెద్దలందరూ దసరా పండుగలు, ఎప్పుడు దీపావళి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు బర్త్డేల మీద కేకులు గీకులు ఎవరు బాగా చేస్తుంటా? తల్లిదండ్రులే బాగా చేస్తారు. నా బిడ్డలు అభివృద్ధిలోకి రావాలి, నా బిడ్డలు అభివృద్ధిలోకి అభివృద్ధిలోకి వస్తారు. లాస్ట్ పిల్లలు ఏ చేస్తారు మీరు పిల్లలని. అందు గురించే ఈజీ ఎర్నింగ్ అయి దొంగతనాలు అయితున్నాయి కూడా. ఎల్లైతున్నా ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు కదా, ఈజీ ఎర్నింగ్. ఆ మొబైల్కి పిల్లలు ఇచ్చి పెట్టాలి, 2 లక్షలు 3 లక్షలు అప్పు చేయాలి, మొబైల్ పిల్లలు ఇచ్చి పెట్టాం. మొబైల్కి పిల్లలు ఇచ్చి పెట్టడం పిల్లలు మొబైల్ పెడతాం, మొబైల్ పిల్లలు ఇచ్చి పెడతాం, మొబైల్కి పెడతాం, ఇప్పుడు ఆడోళ్ళకి పెడతాం మొబైల్. అట్లా అయిపోయి కూడా ఎవరి తప్పు? ఆ తల్లిదండ్రుల తప్పు. ఇప్పుడు ఏమంటుంది అత్తమామ జరగకపోతే ఏమైంది బిడ్డ? ఎప్పుడు కోకాయ నిన్న బెడకాయ. అయ్యో రోజు లేకుండా మా పిల్లలకి మటన్లు చికెన్లు ఏదంటే బర్గర్లు పెట్టి దున్నపోతులేక తయారు చేసాం. ఆ దున్నపోతు 15 ఏం రాదు, మేము బీటెక్ హైటెక్ చేసినా అని అంటారు. అప్పుడు అత్తమామతో గొడవ చేస్తారు, తల్లిదండ్రులే తయారు చేస్తా ఖరాబ్ చేస్తారు సంసారాలు. బిడ్డ నీ అత్తగారింటి కాడ ఏమంటారు మందు బాగా ఇచ్చుకోండి. ముందు అత్తమామ ఇంటి కాడ మీ పండుగ లేకుంటే అదే పాటించండి, మీ ఇంటి దేవుడు అదే పాటించండి. మీ అత్తమామకి ఏం ఇష్టం ఉందో అదే చేయండి, మీ భర్తకి ఏం ఇష్టం ఉందో అదే చెప్తా. నువ్వు అప్పుడు నీ సంసారం చల్లగా ఉంటుంది అన్న. అట్లా కాదు మేము టిండికి ఎందుకు పంపిస్తాం? అన్ని నీవు నడిచినాయి, వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం? నా బిడ్డ సిద్ధం చేస్తాను. నా ఇంకొక డైలాగ్ బాగుంది కూడా, నా బిడ్డ 1,00,000 రూపాయలు సంపాదించుకుంది సాఫ్ట్వేర్ బాగా కూడా 1,00,000 రూపాయలు నా బిడ్డ సంపాదించుకుంది. 1,00,000 రూపాయలు అయితే 50,000 తల్లిదండ్రులకు, 50,000 భర్తకు.
ఎప్పుడు ఇవ్వాలి తల్లిదండ్రులకు? తల్లిదండ్రులు మళ్ళీ బిడ్డలున్నాయి, కొడుకులు లేకుంటే బిడ్డ చూడడం బాధ్యత. కొడుకులు నేను చూస్తాను, సత్యన వస్తున్న తల్లిదండ్రులు వాళ్ళే చూసుకోవాలి. తప్పు కదా బిడ్డ, మీ అత్తమామ చూసుకొని మంచిగా ఉండు. కొత్తప్పుడు తీసుకొస్తాయి ఏంటి, మీరు అసత్తి మిత్తి లెక్క తీసుకొస్తుంది, తాపిస్తుంది, తిరిగిస్తుంది, ఫోటో వస్తుంది, ఆడపిల్ల పసుపు కుంకుమ వస్తుంది, చూస్తాయి మంచి ఆడములు అక్కయ్యలు బావతులు మరదలు వదిలితే ఇంటి ఉన్నాక నేను పుల్లదండ వేసుకుని ఇంటి ఎక్కడ పడుతున్నా సాల్వ కడుతున్నట ఆడపిల్ల కొత్త ఒక బటారేక పెట్టి పంపిస్తే ఎంత సంతోషపడుతుంది. కానీ తల్లిదండ్రులే మొదటి దుర్మార్గులను తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు మీరే. నా పిల్లలు సుఖపడాలి, నా పిల్లలు సుఖపడాలి, కష్టపెట్టాలి. ముందే చేయాలి, బిడ్డకి మూవ్ చేయాలి, యోగా నేర్పియాలి, ఆసనాలు నేర్పియాలి, చదువులో చేయాలి, వంట నేర్పియాలి, బట్టలు నేర్పాలి, పిల్లల చిన్నలను సంస్కారం పెట్టాలి. మనం కామర్సింది కూడా బాగినండి ఏమంటుంటే పప్పు పెట్టుకోవాలంటే నాకు ఎలర్జీ పెట్టుకోను, నాకు వీడియో పెట్టాలి, ఈ బొట్టలనే పెట్టుకోను. సరే అమ్మ పెట్టు. కంకణం కట్టేమంటే ఈ 5 రకాల దారం ఇంట్లో బాగుంటుందండి, నేను బ్రాస్లైట్ వేస్తున్నాను, గాజులు అంటే ఒక మోటునండి, నా గర్భసంధి సరిపోతుందండి, మెట్టలు పెట్టుకునండి, నాకు కొట్టారం పెట్టుకోనండి, గాజులు వేసుకోనండి, పుట్టడు రోగాలు వస్తాయండి, నాకు థైరాయిడ్ వస్తుందండి, నాకు షుగర్ వస్తుందండి, నాకు బీపీ వస్తుందండి, ఇంత లేచి పని చేయడానికి చేత కదండి, నేను అత్తమ్మ అనుకున్నానండి, నా మొబైల్ కూడా వదిలిపెట్టానండి, రైస్ కుక్కర్లో పెడతానండి, అన్ని కూరగాయలు కనుక లేచి పెడతానండి, పుట్టడు రోగాలు తెచ్చండి పిల్లలైతే. ఆడపిల్ల అంటే ఇంత గాజులు వేసుకోవాలి, రోగాలు రావు, మోకట్టు ఎటుడా మణికట్టుకు వచ్చే కష్టాలు రావు. ఆడపిల్ల పసుపు పెట్టుకొని రోజు పసుపు పెడతారు, సరే మంగళవారం శుక్రవారం పసుపు పెట్టుకోవాలి కూడా. ఎటు గురించి నీళ్ళల్లో పని చేస్తే ఆ యొక్క క్రిములు కాక ఒక ఆడపిల్లకు ఈ తిండులు రావు, ఆరోగ్యం ఇది కాదు. మంచి పనోలే అందరికి పనోలు మనం చేయాలి, మన భర్తకు మన చేతిలో నుండి పెట్టాలి, పలానా నుండి పెడతారు, పలానా నువ్వెందుకు భార్య. పైసలు సంపాదించడం ముఖ్యం కాదు, సంస్కారం నేర్చుకుంటా. 1,00,000 రూపాయల సంవత్సరం నేడి నువ్వు భార్యాభర్తలు సంపాదించి డబ్బులు ఎందుకు? కార్పొరేట్ స్కూల్ తర్వాత చెప్తుంటా. ఎట్లాంటి కార్పొరేట్ స్కూల్ అయితే మా దగ్గర చదువుకుంటే 100కి 100 వస్తాయండి, తక్కువ ఎట్లా వస్తాయి? వానికి కుక్క మీద కత్తి పెట్టితా, ఇంత కత్తి పెడతారంట, కత్తి పెట్టి చదువురా 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 ఆర్పీరా ఆర్పీ వాళ్ళకి తినబెట్టి ఆకలి నువ్వు కత్తి పెడతా, కత్తి పెట్టి ఇప్పుడు ఈయన నాకు కత్తి పెడుతుంది తప్పున్నా కత్తి పెట్టి బాగా చదువు అనుకో. చెడ్డ తెలియదు, నాయనమ్మ తెలియదు, తాత తెలియదు, తాత పక్క గిట్ట అనుకోవాలి తెలియదు, అమ్మ పక్క గిట్ట తెలుసుకోవాలి. ఒక ఆడపిల్ల అయితే బాగా తెస్తాయి, తప్పు వేయండి మంచి తెలియదు చెడు అర్థమవుతుందా? అందుగురించి సంస్కారం ఉంది, దాని గురించి చెప్తా. చదువు కూడా ముందు సంస్కారం నేర్పుతుంది. అప్పుడు నా కొడుకులు అన్ని రోడ్డు దాని గురించి కూడా చెప్తా. భక్తులందరూ మీరు తిన్న తర్వాత మీరు కూర్చొని డమాలని మీ మొబైల్ కూడా చెప్పి అయ్యా మేము రాము మా భవాని అని ఎప్పుడు నేర్చుకొని వస్తామని చెప్పు. నేర్చుకొని ఏం చేయాలి? పొద్దుగా నేర్చుకొని చెప్తారా? నేనే చెప్పరా? చెప్పదు. ఒకరిని ఇంటికి పెడుతురా? ఒకరిలో ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పటికీ 19 ఏళ్ళ పొద్దుని ఇంతమందిలో ఒక్కటైనా నా ఫోటో పెట్టారు, ఒకరైనా ఇల్లు వార్తలు పెట్టారు. ఎల్లమ్మ మైసమ్మ పోతురాజు పండుగ ధూమ్ 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 తర్వాత తిరుమల పండుగ అవి పెడతారు, ఇవి పెట్టారు. ఇది బుద్ధం చేయబెట్టారు. అందుగురించి అన్న ఏమన్నా ఆయన దాని మాట విన్నారు, కాంతాన్ని మాట వింటారు. అందుగురించి కొట్టాలంటే ఇళ్ళగా పనికిరాంతాన్ని మాట వింటారు, పనికొచ్చిన మాట విన్నారు. బుద్ధి చెప్పినోడికి బుద్ధరు, బుద్ధి చెప్పినోడు బుద్ధులు ఉన్నారు. అందుగురించే గురువులంతా పక్కన తెలుగులు మీరందరూ పైకి వస్తున్నారు. అందరు ఎట్లా ఉరికి కాలువల్లో కూడా ఏముంది కూడా కమ్మ దేవుడు ఆర్తి దేవుడు చూడ ఆర్తి లేదు.
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మాకం గజాననామహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ప్రాత్మయే శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ఏనుగురూప పార్వతి తనయా గజాననా ఏనుగవాహన ఏనుగురూప పార్వతి తనయా గజాననా ఏలకుందువని వేడుకుంటిర ఏలగరావా గజాననా ఏలకుందువని వేడుకుంటిర ఏలగరావా గజాననా శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం భద్రపాదమున చెవిటి పూజలు అందుకోని దిగిరావా స్వామి భద్రపాదమున చెవిటి పూజలు అందుకోని దిగిరావా స్వామి భక్తి పూజలు పాయసములు అందుకోని మమ్ము ఆదరించవా భక్తి పూజలు పాయసములు అందుకోని మమ్ము ఆదరించవా శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం భువిలో దిగిలో ఏడులో కాన ముందు పూజలో నీకేనయ్యా భువిలో దిగిలో ఏడులో కాన ముందు పూజలో నీకేనయ్యా తల్లిదండ్రులను మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా తల్లిదండ్రులను మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం భవబంధాలను వాపగ నీవు పాపిల వెలచిన దేవుడవయ్యా భవబంధాలను వాపగ నీవు పాపిల వెలచిన దేవుడవయ్యా కరుణామూర్తి కానక కాని పాకవ వినాయక కరుణామూర్తి కానకరాపు కాని పాకవ వినాయక శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం జగో అంబా భవాని మాతా की उद्रिका योगंदादि पराशक्ति लोकदेव माता की
Hare
लोकंदा सतरा शक्तिलोकते माता की ओम श्री 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 लक्ष्मी नरसिंह सरस्वती सागतु आदिपरा शक्ति लोकजननी भवानी स्वामी जी सीतात्मराय की भगवानी माता की भगवानी माता की गंगाधर माता तल्ले भवानी माता
की जय दुर्गा भवानी माता की भूमिकया गंगा दिशा चक्रवर्ती माता की अच्छा बड़ा फिर गंगा भवानी माता की అక్కడ రండి ఏం పెట్టుకుంటాం माता की गंगा माता भवानी
Thank you.
जय बोलो दुर्गा भवानी माता की जय बोलो गुरु भवानी की जय करो कंदा दुर्गा सिंधु भजन माता की जय बोलो भवानी माता की जय సోదర వీరాంజనే యుగం సోదర వీరాంజనే సోదర వీరాంజనే యుగం
భజన బృందానికి సపోర్ట్ కొట్టు. పిలిస్తే వచ్చేది ఎవరు కూడా ఎవరెవరు పిలుస్తారు కూడా పండగకి దావత్కి పిలిస్తే ఎవరు వస్తారు కూడా చుట్టాలు పాలోళ్ళు కూరోళ్ళు బయట వాళ్ళు అందరూ వస్తారు. పిలిస్తే ఇంకోరు వస్తారు కూడా శుభ కార్యక్రమాలు ఇంకోరు వస్తారు కూడా శుభ కార్యక్రమాలు ఎవరు ఇస్తారు కూడా శుభ కార్యక్రమాలు ఎవరు వస్తారు సీను ఇప్పటిదాకా పిలిచారు కదా పిలిస్తే ఎవరు వస్తారు దైవంకి వస్తారు. అందుగురించి పూర్ణ విశ్వాసంతో పిల్లలు సత్యార్థం చేసినాడు ఆ వాహాన్ని ఆత్మోత్సవం ఇంటికి వచ్చి వస్తుందానికి ఏమవుతా కాళ్ళు గడుకో కూసో తిను చెయ్యి ఏమంటారు కూడా వినేష్ కాళ్ళు గడుకో కూసో తిను పోమంటారా ముందుమంటారా ముందుమంటే బలం అవుతుంది. ఒక్క రోజు ఉంటే 2 రోజులు ఉంటే 3వ నాడు మురికి శుద్ధం దేవుని అప్పుడే ఇస్తారు అప్పుడే పంపిస్తారు. ఎందుకంటే ఆవాహయాన్ని ఆసంతోపయాన్ని ధూపం దీపం నైవేద్యం అన్ని మర్యాదలు చేసినాక అతిథి దేవో భవని తర్వాత ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం కూడా పోయమ్మని సంకల్పం అవుతారు. ఆవాహాన్ని సంకల్పం ఇస్తారు మళ్ళీ సంకల్పం అవుతారు పొమ్మని. అందుగురించి కూడా ఆ ఇంతకు ఒట్లో ఏం చేస్తారు పొమ్మని లేక శాఖ కొడుతుంది ఇప్పుడు కొడుతుంది డబ్బు కొడుతుంది. ఇప్పుడు కూడా ప్రపంచానికి నేను డబ్బు వాయించడం అనేది గుర్తుపెట్టుకొని బాగా శాసిస్తున్న ప్రపంచానికి సుమా జాగ్రత్త 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 2018 ఏ రకంగా అయితే శ్రీలంక పఠాన్ని 7 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి ఇప్పుడు వాహ పిడి గుర్తులు గుర్తి ఏ రకంగా అయితే అప్పుడే సూక్ష్మమైన అప్పుడే మహారూపాన్ని దాస్తున్నా నేను ఆదిశక్తి స్వరూపం శివస్వరూపిణి ఎవరు కూడా శివస్వరూపిణి నేనే శివాత్మిక నేనే బ్రహ్మాత్మిక నేనే విశ్వాత్మిక బాగా రికార్డు చేసుకోవడం మీ లైన్లలో మైండ్ల ఇలా జానపాకుడు ఇలా అన్ని అల్లోవడం సురక్షితంగా ఉందంటే పంచముఖాలు పెట్టి ఆయన తురింగులు మాత్రం ధనలక్ష్మి పెరుగుతుంది. ఎప్పటి నుండి పెరిగింది 2006 నిమిషాలు వచ్చిన ఇద్దరికి 50 ప్లేట్ల 16 పిల్లగానికి 11 పిల్ల పెద్ద మంచి ఎట్లయితుందో 16 పిల్లగానికి పిల్లగానికి మీసాలు అన్ని అవయవాలు ఎట్లయితే మారుతూ ఉంటుందో అట్లా ప్రపంచానికి ఇలా ఆంధ్రప్రదేశ్ కి రెక్కలు వచ్చిన ఇట్లా ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ ఆంధ్ర వేరే వేరే ఎట్లా ఇక్కడ వరకు అక్కడ వరకు ఒక్కరిక సగం ఇట్లా మీద బందరికై గోపురం పెట్టినప్పుడు 2 పచ్చలే. అందుగురించి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే జరిగినాయో 2006 రెక్కలు వచ్చినాయి. సాఫ్ట్వేర్లు బీటెక్ హైటెక్ లోటెక్ అన్ని పెరిగిపోయినట్ట మీద మిట్ట లోపల ప్రపంచం అంతా ముస్తాబులతో అట్లా ముస్తాబైన కూడా కొట్ట వేసుకుని ఎట్లా పెడుతున్నాయి చక్క 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 పెడితే 2006 భూముల రేట్లు పెరిగిపోయింది. మనుషులకు మామ చిన్నమ్మ కన్నమ్మ తమ్ముడు కిమ్ముడు అన్ని పరిగెత్తులు వేరే కూడా ఎట్లమైనా అది చేతిలో వైకుంఠం వచ్చేసింది. వైకుంఠాన్ని కలిపి వైకుంఠం ఆడుంటే మీరు వైకుంఠం చేసేట్టుకొని 3 కన్నం భూమి మీద పెడితే ప్లేట్ ఆడబెట్టి 3 ప్లేట్ పక్కన పెడితే సెల్ ఫోన్ చూస్తుంటే ఎట్లా పెడతారు భూమి అన్నం పెట్టి కూరేసి పక్కై చాలా తాగుతున్నాయి. అంటే మొగోడు పిల్లలకు సంబంధం లేదు, అన్నదమ్ములకు సంబంధం లేదు, అన్న అత్తయ్యలకు ఎవరికి సంబంధం లేదు. ఎట్లుంది ఇక్కడ ముక్కు ఇక్కడ ముక్కు దీంతో ఇక్కడ ఉన్నాయి దీంతో ఏం చేస్తారు ఎవరికి వారే ప్రపంచం అంతా ఎట్లు కూడా 2006 26 వచ్చింది. ఇప్పుడు 26 ఏమైంది వెళ్ళిపోతుంది. 2006 అల్మాదుడంకి వెళ్ళిపోయి 11 లక్షల రూపాయలకు 3 ఎకరాల భూమి ఆడ గురించి కూడా కలపకుర్తి కుట్రాలేదన్నా నేను వస్తున్నాను కూడా అభయమించుకుంటూ 2009 అడుగుపెట్టింది కూడా ఆ రకంగా ఏ రకంగా అయితే ఇక్కడ నుండి అక్కడ నుండి ఇవాళ 2026 20 సంవత్సరాలు దాటినాయి. ఎప్పుడు జూన్ అమావాస్య ఇది ఏమొచ్చింది అధిక జ్యేష్ఠ రెండొచ్చాయి ఈసారి అధిక నిజ రెండొచ్చిన కూడా అందుకు అమావాస్య రోజే పూజ అయింది. 20 ఏళ్ళకి 21వ సంవత్సరంలో ఉంటా భూమి కొని పూజ జరిగి 19 గోప్యంగా రాష్ట్రంగా ఎన్నో కథా కార్యక్రమాలు జరిగిన కూడా నేను ఎన్నో 21వ సంవత్సరంలో ఉన్నా నేను భూమి కొని. ఎందుకన్నా అలా కళావతి మాత్రం కళావతి ఎన్నో నీ ముట్టాయితోని నాకే రకంగా అయితే జ్యోతి ఇది కావాలి 10 సంవత్సరాలకు కోడలు కావాలి. మళ్ళీ 10వ సంవత్సరం అయిపోయింది.
ఇద్దరు వచ్చేసి ఆ లెక్క కథం అయిపోయి అది బయటికి చెప్పండి అందరు లేదు కూడా జరుగుతున్న మోపులు నవీన్ నీకు అందరి కదండి అందరు మోపులందరూ ఇక్కడ అందరూ ఎందుకు గురించి దీనికి కూడా లెక్క చెప్తా దాని గురించి అట్లా తర్వాత 4:33 ఎందుకు చెప్తున్నావు శుభ సమయం ఎందుకు గురించి శుభ సమయం దాని గురించి నేను ఎవరి గురించి చెప్తా కానీ నేను చెప్తుంటే ఎప్పుడు నేనే చెప్తున్నా మీరు ఏం చెప్తారు నేను ఇలా చెప్పాలి నీ గురువు జల్దీ ధర్మంగా ఉండవు అయ్యప్ప అంటేవారు కూడా నేనే కాళికా స్వరూపాన్ని సృష్టికంతా ఏమైతుందని చెప్తున్నా ఈ పూజలు అయ్యప్ప స్వామి పూజలు ఎందుకు అవుతున్నాయి బాగా వినండి అమ్మా నీ పూజలు ఇంత శక్తి పూజలు ఉన్నాయి ఇంత జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇంత కూర్చోండి ఇంత ఉన్నాయి నీటి ప్రాముఖ్యతలో కొత్తలేదు అయ్యప్ప ఎందుకు వస్తుందంటే అయ్యప్ప బట్టలు నల్లది శరీర సంకేతం సృష్టి వినాశనం అని తెలియజేస్తుంది బిడ్డ అందుగురించే సృష్టి వినాశనానికి నాంది వలుకుతుంది బిడ్డ అందుగురించే జాగ్రత్త 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 బిడ్డ ఇంకా రాబోయే రోజులు చాలా కఠినంగా ఉన్నాయి బిడ్డ శ్రీకాంత్ ముందు నన్ను చెప్పు బిడ్డ ఇలా మీరు ఏ రకంగా అయితే పూర్ణకుంభ మహోత్సవం జరిగింది బిడ్డ నువ్వు అదృష్టవంతుడు ఎందుకు గురించి శ్రీకాంత్ నువ్వు ఇంకోరు బిడ్డ మోహన్ ఎందుకు గురించి అదృష్టవంతుడు ఇద్దరిని పిలుచుకురు మళ్ళా ఇంకోటి కూడా సుధాకర్ జ్యోతి వెలిగించుకుంటున్నా ఇదందరికీ నేను శుభం అని చెప్తున్నా ఇంకోటి ఈ యొక్క నా యొక్క పూర్ణ కుటుంబం అభిషేకాలు కూడా లహు మీరు పోసి ఇంటింత అయ్యప్పకి ఎట్లయితే తృప్తి చేస్తున్నారో నాకు తృప్తి కలుగుతుంది కూడా నాకు ఎట్లా 116 కిలోలు దగ్గర అభిషేకాలు ఒకసారి వేదక్కుంటూ కూడా రక్తశాలతో ఖచ్చితంగా నాకు ఎట్లా కూడా నిండు ముత్తైదా ఎట్లా కూడా నిండు ముత్తైదా ఆనందంగా డెలివరీ అయితే ఏ రకంగా రక్త స్వభావంతో ఏ రకంగా అయితే ప్రార్థన ఏర్పడి ఒక ప్రాణం ముందుకు వస్తుందో అట్లా నిండు ముత్తైదా తొలగిన మళ్ళీ కూడా మీరు అంత అభిషేకాలు పూర్ణించుకొని ఈ యొక్క గ్రామము ఈ యొక్క వాడ ఈ యొక్క గ్రామము ఈ యొక్క రాష్ట్రము దేశం ప్రపంచానికి నాంది వలకపోతున్న బిడ్డ నేను అందు గురించి పూర్తిగా సేవ చేయించుకుంటున్న బిడ్డ నేను అందు గురించే ఎక్కడ జరగని వింతని కూడా ఒత్తిడి జరిగించిన బిడ్డ నా కొడుకులు ఎట్లా ఇప్పుడు శ్రీనందగా బిడ్డ వెళ్ళచ్చు శ్రీకాంత్ భవన్లు అందరూ పాటలు పాడుతున్నారు కూడా భజన బృందం అంతా ఎట్లా పాడుతున్నారు కూడా అమ్మ ఎల్లుండి చూడురో వీరాంజనేయుడు వీరాంజనేయుడు పక్కకు పెట్టుకుని ఎట్లెల్లుడు ముందు వీరాంజనేయుడు రామునికి ఎప్పుడు ఎవరుంటాడు ఆంజనేయ స్వామి ఉంటాడు లక్ష్మణుడు ఉంటాడు ఇలా అబ్బాయి చెప్తున్నాడు కూడా లక్ష్మణుడు లెక్క ఆంజనేయ స్వామి లెక్క దత్తుని కూడా చిన్నప్పుడు ఏం పట్టించిన దత్తుని గద పట్టించిన యక్షుని ఏం పట్టింది కూడా త్రిశూలం పట్టించిన కానీ యశు అందరికీ నేను చెప్తాను జనాలందరూ మీరు యోగ్యులైనట్టు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటా గణాలందరూ అయ్యాక ముత్తైదంటారు మీరు అందరూ మీరుగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దైవాన్ని మరవకుండా పదబడి నువ్వు యాత్రలు గీత్రలు అన్ని ఇక్కడ కూడా యాత్ర పదబడి ఉండకపోయినా యాత్రలు గీత్రలు అంటేనే అందునాడి నువ్వు కూడా కుంటికాలు వేసుకొని చెయ్యి చెప్పినగా నీకు ముందే చెయ్యి కలిపి ఆ కార్యక్రమం అన్ని చెప్పినా అని తక్కువదనే మళ్ళీ కట్టి కట్టావు గట్టి అయినా కూడా నేను అందు గురించి జనాలకు ఇంటి ఆడపిల్లలకు పెద్దలకు చిన్నలకు అందరికి ఏం తెలియజేస్తున్నా మీరు ధర్మాన్ని మరొకండి ధర్మం ఏది వచ్చినా కూడా తుఫాన్ వచ్చిన ఉందని ఏం చేయదురా అందు గురించే నాకు ఇదేంటిదిరా ఈ యొక్క గుడి గోపురాలు ఇదేమో హనుమాపురం ఇదేమో కల్వకుర్తి ఇదేమో ఏంటిదిరా శిఖరము గోపురాలు అక్కడేమో ఇట్లా ఫ్లాట్ ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్ ఉంది అక్కడ ఇంత ఎత్తుంది కూడా అదేది కల్వకుర్తిరా అది కూడా గుర్తు పెట్టుకోరా నేను గోప్యంగా రహస్యంగా పూజలు చేసుకుంటా మీకు అందరికీ చేసిన ధర్మం చేసిన పుణ్యం ఇచ్చిన మాట ఈ మూడు తప్పదు చేసిన ధర్మం చేసిన ధర్మం చేసిన పుణ్యం ఆడిన మాట ఈ మూడు తప్పకుంటే సృష్టిలో
నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నా. ఏ భాగవతమైనా, ఈ భగవద్గీత అయినా, దేవి భాగవతమైనా, ఆ పురాణాలు, ఏ ఇతిహాసాలైనా ఏం చెప్తున్నా? ధర్మే రక్షితి రక్షిత. నా కొడుకు ఏం నేర్పించుడా? ఏం నేర్పలేదు, ఎవరి దగ్గరికి ఓడిపోలేను, ఎట్లా అర్థదిగ్బంధం చేసుకుంటా. అందు గురించే ఈ గురు పౌర్ణమ ఇప్పుడు వస్తుంది. ఈనాడు వ్యాస పౌర్ణమి అంటున్నారు మీరు. అలనాటి నుండి తల్లే గురువు, మొదటి గురువు. తల్లి చిన్నవిడ, తల్లి రక్షిస్తే పిల్లలు రక్షిస్తారు. 100 మంది కడుపులు కొట్టిన తల్లి తన పిల్లల గురించి నిలబడతారు. ఒక పక్షుడు కూడా తన పిల్లల గురించి కాపాడే గద్ద వస్తే తన కాకి కానీ కొంగ కానీ ఏదైనా ఇద్దరు జంతువులతో పోడ్చిపోవాల్సి ఉంటాయి. అంతా తల్లి. తల్లి అంటే తల్లి ప్రేమ మించింది రాజుడ. ఎందుకంటే ఇలా తల్లి తన కొడుకుకు కళావతి నిలబడాలి, ఇక్కడ పద్మ నిలబడదు. తల్లేమో ఎదురుబడ కల్వకుర్తి వద్దండ, తల్లేమో ఎదురు కూర్చుంది కల్వకుర్తిలో, ఎడమ పక్కేమో ఆమె కూర్చుంది. 2 పెరుగుతున్నాయి కానీ కళావతి పెరుగుతలేదు. ఎందు స్వరూపంతో కూర్చుంది, పద్మ పెరుగుతుంది. మట్టు శుభమిడ. నేను చెప్పేది ఏంటంటే మీరందరూ చిట్టమ్మ గిట్టమ్మ అందరూ ఎవరికి ఎన్ని కష్టాలు ఉంటారు. తాంబూలాలు ఏరి కూడా బాగా మీరు తాంబూలాలు ఏరి, గుమ్మడికాయ ఏరి, పూజలు చేయరి, మీరు ఓపిక సానంతో ఉండి ప్రతి ఇంటికి తరగనే ఓ శ్రీ రేపురాణి ఇంద్రమిడ. ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఓ శ్రీ రేపురాణి. అందుగురించి చెప్తున్నా బిడ అందరికి శుభం శుభం శుభమిడ. ఈ యొక్క ఆగస్టు ఏమిడ, ఆగస్టు 8వ తారీఖు వస్తుండ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అమావాస్య ఎప్పుడు వస్తుంది? బోనాలు ఎప్పుడు పండుగ? అనుమానాలు బోనాలు ఎప్పుడు? 13. అదే గ్రహణం వస్తుంది, ఇక్కడ లేదు కానీ ప్రపంచం అంతా అటుడికే గ్రహణం వస్తుంది. మళ్ళా పునానికి కూడా గ్రహణం వస్తుందా? గ్రహణం మళ్ళీ ఎప్పుడు వస్తుందా? సెప్టెంబర్ వస్తుందా? మళ్ళీ వస్తలేదు. ఎదురు నుంచి వస్తున్నప్పుడే గ్రహణాలు. అప్పటి గ్రహణాలు కాదు, ఇప్పటి గ్రహణాలు లేరు. పటాపంచలు మొత్తము ఒడిస్తున్నాయి. విడిన పట్టణ ఎక్కడ ఒడిస్తున్నాయి అట్లా తిప్పుతున్నాయి కూడా. అది ఒక్కరు గుర్తుపెట్టుకో కూడా. మీరు ఏం చేయాలి? ఇలా సైంటిస్టులు చెప్తున్నారు ఏం కాదు, గ్రహణం పట్టేటప్పుడు భూతత్వం పెట్టి చూడొచ్చు. అది తప్పునరా పెద్దలు అన్నారు. ఏమన్నా కూడా గరిక వేసుకోవాలి, గరిక వేసుకోవాలి, భయపడాలి. ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు, బాగున్నోళ్ళు, బాలింతలు అందరూ ఏ రకంగా అయితే తినవద్దు, చేయొద్దు అందరన్న మాటలు విడిచిపెడుతున్నట్ట. నేను అందు గురించి చెప్పలేకపోతున్నా కూడా నేను మాట్లాడించాలి. ఎలా బుక్ కూడా తెరవలే బాగా శ్రీకాంత్. ఈ బుక్ అయిపోయింది, ఈ బుక్ అయిపోయింది. నేను రాసేది ఏం లేదు. ఇన్ని రోజులు రాసి దగ్గర రాస్తాను. ఇప్పుడు ఇళ్ళలో రాసేది ఏం లేదు. పెన్ను కూడా పెట్టలేదు. అందుకంటే ఇంట్లో కూడా పెళ్లి కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను రాసేది కథం అయిపోయింది, చెప్పే బుద్ధి అయిపోయింది. 18 ఏళ్ళకే పూర్తయింది. 19వ సంవత్సరం పొలం తిరిగి 21వ సంవత్సరాలు వచ్చింది. అందుగురించి చేయమంటే కూడా ఈ యొక్క బెడంపేట అల్మాదులో కూడా మహాన్వితమైనది. శక్తులు ఎవరెవరో కూడా వీళ్ళు వాళ్ళు రారు. భూత ప్రేత పిశాచ యక్ష కిన్నెర కింపుచ్చులు గంధర్వులు ఋషులు ముళ్ళు పుంగవులు నాకావాలు పంతులు సన్యాసులు అఘోరాలు పుణ్యపులు పుణ్యపులు సజ్జనులు గుర్జను సద్రాములు అందరూ బ్యాండు బాధలతోని మీద కాలాలతోని నన్ను తొలుపు కొలవం వస్తాం. ఇప్పుడు ఎల్లమ్మ రావే ఆయన వాణి ఎవరు ఉన్నాడు అంటే బాగా పోయినా కరెక్ట్. ఎల్లమ్మ పుట్టలేక ఎల్లమ్మ అంటున్నాగా అట్లా అందరు నన్ను గుర్తాడుకుంటూ ఏడుంది ఆదిశక్తి ఇందు గురించి వచ్చింది, ఏమడుగుతుంది ఇలా పట్టాపంచలు రావడానికి. నేను అందు గురించి పూర్తిగా పంచభూతాలు వెళ్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకున్నా. 2 సూర్యుడు చంద్రుడంటే కలవాతేమో చంద్రుడైంది, పద్మనేమో సూర్యుడైంది. పద్మ చంద్రుడైతే ఆమె సూర్యుడైంది. అక్కడ 2 తాంబేలు వెళ్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకున్నా. గోప్యమైపోయింది. గోప్యంగా ఇంకా పాతాల భైరవి మళ్ళా ఆమెనే పద్మమాత రూపంలో వెళ్తుంది. ఇలా నేను ఎదగపోతున్నా కూడా ఎందుకు ఎదగపోతున్నావు మీరందరూ బాగా గుర్తుపెట్టుకున్నా. బాగా కష్టపడండి. ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మం ఎప్పటికైనా కాపాడుతుంది. రాబోయే రోజులు అయితే బాగా నేను నా కోటి రూపాయలు ఇచ్చినప్పుడు అమ్మ జరిగేది తప్పు ఆపి అంటే ఆపలేంటే నేను ఎందుకంటే ఆపినా నా కొడుకుతో ఎన్ని కష్టాలు పెట్టినాడా. 3 సార్లు ప్రాణాలు తిన్నా. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 కూడా అయిపోయింది. గోప్యంగా అయిపోయింది. కానీ ఇక రాబోయే రోజులు నా చెక్కులు లేదు. అందుగురించి నేను ఏమంటున్నా, నా భక్తులు నిజమైన భక్తులు నిజమైన గురువుని నమ్మి నేను నా కొట్టుకే తలవంచినప్పుడు ఆదిశక్తిని ఆడిన కందర గారికి ఎవరివే ఉందా ఎవరివే పద్మ ఆదిశక్తి అంటూ ఉంట ముంగట్టినా నిలబడి ఏం కావాలో చేయించుకోమని 30 పెట్టుకొని కొన్నంట. ఎట్లా సూదుల పనులు వచ్చినట్టు కాళ్ళు నీళ్లు మెడలు అప్పుడే బొర్ర ఇంత, అప్పుడే పిల్లలు ఇంత, కాళ్ళు చేతులు తలకాయ పెట్టించిన కదా అన్న. నీకు నొప్పులతోనైనా నొప్పులు తీసినప్పుడు కనేటప్పుడు నొప్పులు తీస్తుంది కానీ మొత్తం తీసుకుంటా అట్లా కష్టాలు పడి నేను ఈ రోజు ఇంత అభివృద్ధికి వచ్చినా కూడా అదొక్కటి గుర్తుపెట్టినా కూడా. ఎందుకంటే పురిటి నొప్పులతో ఏ రకంగా అయితే విత్తనం భూమిని నాట పక్కన భూమి చిక్కుతుంటా. అందు గురించి ప్రసవం అట్లాంటి ప్రతిభాలతో వచ్చిన భూఖండ మీద కూడా భూదేవి కూడా ఇట్లా
కొంత విడిచేస్తుంది మానవులందరినీ అట్లా చేస్తుండే ఎట్లా మీరు చేసుకున్న కర్మ మీరు అనుభవించక తప్పదా నేను ఎట్లా కూడా శ్రీమంతో పెట్టేస్తా కుండా కళ్ళెందులో శ్రీమంతుడు కళ్ళెందులో కూడా భూపతి అరపలే కొట్టుకుంటుంది ఏం లేదు మొత్తం సర్వస్వాన్ని సముద్రాలు సముద్రాలు నదులను మింగిన ఈ కుండి అడుగుతున్న కొడుకులను అవి ఎట్లా మొత్తం దద్దులు సముద్రాలు ఒక నిండా పెట్టుకున్నా సర్పాలతో శిల్పాలతో అవి ఎట్లా పొద్దున కూర్చుంటే గంటే రాత్రి 12 గంటల అట్లాంటి శక్తిని గంట తగ్గించుకుంటూ ఈ రోజు మొత్తానికి ఇది అయిపోయిందాం ఎందుకంటే ఒక విద్య నేర్పించినా దానికి కొంచెం వేసి చేసే కార్యక్రమం తీసుకుంటాం అందు గురించే మీ అందరికీ నేను కొడేస్తున్నా ధర్మాన్ని కాపాడి ధర్మం నేను కాపాడుతుంది మీరు అనుభవ ప్రకారం గురువు అంటే ఏం చేస్తున్నారు ఈ యొక్క దేవాలయం గురించి చెప్పేప్పుడు నా మర్మాన్ని ఎవరు కనుక్కున్నారు నాకు ఇలా గణాలు కొట్టపోయి ఇలా పిల్లలందరూ ఊరోళ్ళు బయటోళ్ళు ఇలా బాలం అందరూ అడగట్టు మొత్తం కూడా పోయి ఇక్కడ గుర్తున్నప్పుడు మీరు ఒక జ్యోతి రాత్రి కూడా వెళ్ళవచ్చు కూడా ఎంత 21 కిలోల పిండి పెట్టి జ్యోతి మీరు కాదున్నప్పుడే మీకు డబ్బలతో నూనె వేసి పెళ్లి కానీ కింద పిల్లలతో నేను ఈ రోజు అక్కడ జ్యోతి వెలుగుచొని ఆది అంటానికి అట్లాంటి అభిషక్తిగా నా గురించి మీరు ఏం చెప్తారో మీరు చెప్పుకుంటా నేను క్షమత అవుతున్నా అలా నేను 6:30 7 గంటల వరకు చేరి ఒక అరగంట సేపు మీ బుక్ తీస్తాం కూడా అందరికీ నేర్చుకొని వినేసుకుంటాం నవీన్ శ్రీకాంత్ మాట్లాడు శ్రీకాంత్ చెప్పిడ ఒక్కో చెప్పుడు అందరూ మీకు వచ్చిన 2 మాటలు చెప్పుడు స్టేజ్ ఫియర్ పోయాలి అందరికి స్టేజ్ ఫియర్ ఫీవర్ స్టేజ్ ఫియర్ కాదు ఫీవర్ అది ఫీవర్ అంటే జ్వరం వస్తుంది మైక్ పట్టుకుని జ్వరం పోవాలి ఏం పోవాలి స్టేజ్ ఫియర్ భయం పోవాలి జ్వరం పోవాలి భయం పోతే జ్వరం పోతే భయం పోతే మీరు గుడి శిష్యులు మాట్లాడుతున్నారు వచ్చేస్తావు మీరు ఉంది కుంభం మాట్లాడుతూ మీరు అందరికీ నేను చెప్పే అర్థం కూడా నేను శాంత అవుతున్నా మీకు అందరికీ కూడా మీరు అందరూ ఈ యొక్క అతిశక్తి కూడా నాకు పూర్ణాలు సరిగ్గా జరుగుతుంది కూడా నాకు జరుగుతారు కుండలు సరిగ్గా జరుగుతారు ఏడవైనా కూడా కబుదా కుండలు ఒళ్ళు పెట్టుడు చూడ నువ్వు చుట్టాలు ఎడవైనా పెట్టరు అప్పుడు చుట్టం వచ్చిన చుట్టం కూడా గాంధీ నెగ్గినట్టు నిలవచ్చింది ఇక్కడ తెల్లారి ఆడ పోయాలి బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ ఖాओ భాగ్ జాओ అప్పుడు రాత్రి 12 గంటల వరకు అందరు నిలవచ్చింది వచ్చిన ఆడపిల్లలకు సుఖం లేదు వచ్చిన అదులకు సుఖం లేదు ఆవా బాగు వచ్చే పిల్లే ఎదుక భద్రం అందుకే నేను ఎక్కువ చెప్పలేకపోతే కూడా ఆషాఢ మాసంలో ఏ తృప్తి లేదు నాకు ఎటువంటి ఆర్భాటాల పూజలు ఒక మైసమ్మ భోజనం పెట్టుకొని నేను 7 ఎంతరాల భోజనం ఎక్కువ నేను మంది కొబ్బరి ఆడతారమ్మా ఎల్లంతా ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా 7 రేషన్ తప్ప 7 లోకాలు లేదని 7 అంటే ఎల్లమ్మ 7 ఊర్లకు కాపలా కాస్తున్నాను ఎల్లమ్మ నేను కూడా అర్థమవుతుందా 7 ఊర్లకు 7 అంతరాల పూర్వం జరిగిన ఏ రకంగా అయితే ముట్టు చప్పుడు లేకుండా పచ్చుకుండలు చేసుకుంటున్నాను ఏ మాట్లాడాలి కూడా అందరికీ పోతున్నాయి ఇప్పుడు ఇంటికి శివం వస్తుంది బాధపడే శివం అందరికి వస్తుంది శివం వచ్చే తప్పదని కూడా దాన్ని జీర్ణం చేసుకుని కలుగా ఉంటది సరదా ఉంటది చేయడానికి తప్పులు చేయమంటది ఆన్ని బట్టి కుందిమంటది దీన్ని బట్టి కుందిమంటది అంతాలపై అది చేయద్దు అది చేస్తుంది పోరవద్దు అందుకుని తెచ్చికాలు వస్తుంటే అంటారు అట్లా దేవుడంటే ఏం చేయాలి పట్టుదలతో ఉండాలి ఇలా దేవుని పేరు నిలబడుతున్నారు అందరు శిగాలు ఊతున్నారు ఇలా కళ్ళు శాఖలో పాల శాఖలో అది ఇది పెడుతున్నారు నాకు తృప్తి లేదు నాకు ఏం శాఖ పెడతారు పోయి కోటమకాడ ఏం శాఖ పెడతారు మీరు బెల్లం శాఖ పెరుగు శాఖ ఉల్లిగడ్డ శాఖ ఇంత పరిమాణం పచ్చకూర వండి నాకు శాఖ పెట్టి తినబెట్టి వస్తుంది నా శక్తులను ఏంటంటే మీ పరిమాణం వెళ్ళాలి పప్పులు వెళ్ళాలి తింటే కానీ మీ యొక్క అందచందాలతో ముస్తాబై ఈ యొక్క యాటలు పోసేది ఏం తినా నేను కూష్మాండ బలిదానికి ఉంటుంది కూడా ఇప్పుడు మీరు మాంసం తింటారు ఒక B12 ఉంది మరి మాంసం తినలో ఏముంది పన్నీర్ ఉంది చిక్కుడుకాయ ఉంది బీరకాయ ఉంది ఆనకాయ ఉంది అట్లాంటి దానికి ఇది తోడుకుంటుందా ఉండదా ఇప్పుడు ఒక 3 రోజులు ఉంటుంది ఏం లేదు తల్లి 3 రోజులు అయితే పిల్లలు పెళ్లిలైన ఎవరైనా ఏం కాదు పసుపు తెచ్చుకొని చల్లుకొని గుండెకి రావుతుంది తోడుగా ఉంటుందా పుండు తగ్గట్టు మందు ఉంటుంది మరి దానికి ఆ పుండుకు ఈ మందు పెట్టాలి మీరు యాటలో
ఓ పొలమ్మ నేను చెప్తుంటే కథ సరే నేను ఎవరిని ఎందుకంటే ఉద్దేశమే. ఎందుకంటే ఏం చేస్తారు అప్పుడు పంట ఎవరు పంట బాగా పండించడం బాగాలేదు ఇక అదురెడీ. మీరందరూ ఏం చేస్తారు పంట పండించినాక అన్ని పంట తెంపుకున్నాక ఏం చేస్తారు అది ఏం చేస్తారు ఆ పంటను ఏం చేస్తారు తర్వాత టమాటాలు లూట్ పోయిందంటారా గోటు పోయిందంటారా ఏమంటారు పతాపడి ఆ పంట తెంపుకుంటారు. టమాటా శ్రేణులు తెంపుకున్నాక దూరం దూరం కచ్చి పిన్నగా పట్టి చిప్పిచ్చి ఇచ్చి నచ్చి అప్పుడు ఏం చేస్తారు మీరు పడేయరు. ఏమంటారు లూట్ పోయి అంటే గొర్రెలకు మేకలకు బర్రెలకు ఉన్నోనికి అందరు తప్పుడు ఎప్పుడు ఎప్పుడు పోతాం. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కూడా నేను ఏం చేసినా లూట్ వైట్స్ పెట్టేసాం. తిన్నురు బిడ్డ తాగురు బిడ్డ మొగకి మీరు మందు పెట్టురి తిన్నంత తిన్నురు తాగినంత మీదే కుక్కు మీదే పెను ఇలా మీ మైకు మీదే నోరు ఏం చెప్తారు. నేను మీ మధ్యలో రాను ఒకటైనా మీరు ఏదంటే అది వేస్తేనే. ఎందుకంటే ఇప్పుడు ఊకే ఏమన్నా కూడా చెప్పి వేస్తూ నీదే కరెక్ట్ ఉన్నాయా కోరిగా ఐటప్ అవుతుంది అంట. అందుకే సరే నువ్వు చేస్తావు అందరూ గానైనా చెప్పాలి ముందు చెప్పినాకనే పాడాలి. ఇక్కడ వాడని చెప్పాలి చెప్పుడు కూడా మీ గురువు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, మీ గురువు క్రమశిక్షణ ఉందా లేదా, మంచి చెప్తుందా కోపంతో చెప్తుందా, ఎందుకు చెప్తుండ్రు, నేను ఆదిశక్తిని ఎందుకు వచ్చినా 3 తలకాయలు పెట్టి ఆర్తిచ్చారు. గౌరీదేవిని ఎందుకు తయారు చేశారు విశేషంగా, ఆ గౌరీదేవి అంటే ఎవరు, ఆ యొక్క ఆదిశక్తి అంటే ఎవరు అని మీరు చెప్పాలి కూడా. నేను చెప్పొద్దు. మీరు 10 లోకాల 10 లోకాల ఎన్ని లోకాలు ఉన్నాయి కూడా లెక్కలేని లోకాలు ఉన్నాయి. గుర్తు పెట్టుకోరు కూడా. నా భూతో భవిష్యత్ అనంతం అంటారు. ఒక బిట్ట ఒక కథ చెప్పి నింటు అసీను ఒక ఆయన వచ్చి ఏం చేసిండు ఇక్కడ మైకి ఒక ఆయన వచ్చి ఏం చేసిందంట ఒక ఆయన వచ్చి ఏం చేసిందంట నా బిడ్డ ముద్దు ఉంది. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఎట్లాంటి పెళ్లి వరుణ్కి ఇస్తా, నేను ఎట్లాంటి వరుణ్కి ఇస్తా ఇవాళ కథ మొదలు పెడితే 6 నెలలు రోజు కథ ఎట్లా ఎవరు కథ పొద్దున చెప్పాలి సాయంత్రం చెప్పాలి. పొద్దున చెప్పాలి కథ కొడతా అంటే ఆయన ఇప్పుడు ఘోర కథ వస్తే తలకాయ కొడతా ఆ కుమ్మానికి ద్వార కుమ్మానికి ఏడాది ఇస్తానని అందరూ అట్లనే చేసి కూడా ఎంతో మంది ఏకరంత కథ నీ కథ 2 నెలలకు అయిపోతాయి కథలు. కానీ ఒక ఆయన కథ చెప్పాడు, కొంతమంది 2 కథ చెప్పాడు. రాజా ఎట్లుంది పెద్ద గోదాముని పదబడిను పెద్ద గోదాముని గొడ్డ సంచులు ఉన్నాయి. గొడ్డ సంచులకు ఒక్కొక్క పిట్టు వస్తుంది, ఒక పెట్టు వస్తుంది, ఒక గింజ వస్తుంది, ఒక పిట్టు వస్తుంది, ఒక గింజ. ఆ గోదాం ఎనడోడు అదే కథ నడుస్తుంది. అందు గురించే భక్తుడు ఎట్లుండాలంటున్నావు. భగవంతుడు భక్తుడి నిన్న నలుగురిలో నువ్వు నాకు వడ్డు చేసిన పదవడు నలుగురిలో నువ్వు నాకు వడ్డు చేయ. దేవుడు ఏం చేస్తాడు, నీ భక్తు స్థలం కూడా ఎందుకు బతుకుతున్నారో పాల్పల తత్వం గంగ జగడగా భవాని నీ భక్తు స్థలం కూడా ఎందుకు బతుకుతున్నావు పాల్పో ఎంత పెట్టాలా నీకు. ఎప్పుడు రోగాలకు మన్నుకు దుమ్ముకో నీ పెట్టింది సగం ఇలా సంపాదించింది 15 రోజుల అమాసకి సంపాదించింది పున్నాకి పునమ్మ అమాస నీకు పెట్టాలి అట్లా నలుగురిలో నువ్వు నాకు మాననురాన్ని నామస్మరణ ఎవరు మాననురాన్ని నామస్మరణ మానవం ఏమనాలి భక్తులు మానవం నలుగురిలో పుంచిన కూడా మానవుడు. ఎవరు ద్రౌపది శ్రీకృష్ణుని వేడుకుంది. అందుగురించి కూడా భక్తునికి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా భర్తను విడిపోతూ అన్నదమ్ములను విడిపోతూ అక్కజనులను విడిపోతూ తల్లిదండ్రులను విడిపోతూ గురువుని విడిపోతూ అందరికంటే ప్రధానమైనటువంటిది అటు తల్లిదండ్రులు కూడా చెప్పని బుద్ధి గురువు చెప్తాడు. గురువు దైవం కంటే గొప్పనా తక్కువనా అభిలాషం? నీ అయ్యమ్మ గొప్పనా, గురువు గొప్పనా, ఆదిశక్తి గొప్పనా? ఎవరు గొప్ప మైక్లో చెప్పు. ఎందుకు మన జీవనాన్ని మనల్ని భగవంతుడికి వికరించింది కాబట్టి అందుగురించి కూడా గురువే గొప్ప. దైవం ఏడుంది ఒక మూల ఉండదు, తల్లిదండ్రులు నీ మూల ఉంటారు. రెండింటికి బిడి చేసి ఏర్పాటు చేసేదే గురువు. మంచి గురువు కాలు పెట్టాలి. ఇవాళ రేపు ఇట్లా సిగర్ దానికి ఏంటి తప్పు 2 రోజులు దాకా నేను 2 తాగుతా ఇక ఒక నువ్వే ఇట్లా కాదు గురువు అంటే
ఊరు అంటే ధర్మం ధర్మమే.
కేవలం భగవాన్ మాతాకి కేవలం సీతారామచంద్ర భగవానికి కేవలం భగవాని మాతాకి భద్రాచల శ్రీరాముని చూసి ఎంత అందమయ్యో సౌందర్య రూపుడయ్యో